ఓవర్సీస్ మార్కెట్లో స్టార్ హీరోలకు మాత్రమే గిరాకీ. మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలాంటి స్టార్లకు మాత్రమే మార్కెట్ ఉంది. అమెరికా లాంటి చోటా మోటా హీరోల సినిమాలు ఇంతకాలంగా రిలీజ్ అయిందే లేదు. అయితే నాని హీరోగా నటించిన భలే భలే మగాడు బోయ్ ఓవర్సీస్ లో రికార్డ్ హిట్ కొట్టి టోటల్ ట్రాక్ రికార్డ్ నే మార్చేసింది. ఈ సినిమా పరిమితి బడ్జెట్ లో తెరకెక్కి అమెరికాలో $1 మిలియన్ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. దీంతో ఆ ప్రభావం రిలీజ్ కి రెడీ అవుతున్న ఇతర చిన్న బడ్జెట్ సినిమాలపై పడింది. దర్శకుల్లో అంతో ఇంతో క్రేజ్ ఉన్నవారైతే చాలు, అసలు ఏ మార్కెట్ లేని హీరోలకైనా ధర బాగానే పలుకుతోంది. ఇప్పటికిప్పుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాకి అమెరికా మార్కెట్ నుంచి భారీగానే డిమాండ్ ఏర్పడింది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రానికి డిమాండ్ బాగుందని చెప్తున్నారు. టాలీవుడ్ లో ఇది కొత్త పరిణామం. భలే భలే మగాడి బోయ్ హిట్ కొట్టడంతో వచ్చిన పరిణామం ఇది తెలుగు సినిమాలకి మేలు చేసేది. ఇతరితర చిన్న చితక సినిమాలకు కూడా ఇప్పుడు విదేశీ మార్కెట్ లో గిరాకీ పెరగటం అంటే ఆ మేరకు నిర్మాతలకు మేలు జరుగుతున్నట్లే. హ్యాట్స్ ఆఫ్ టు నాని అండ్ మారుతి.